మన అమరావతి పునర్నిర్మాణానికి గౌరవమైన భారత ప్రధాని 2వ తేదీ ఈవినింగ్ 3:20 వస్తున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ అధికారులు చాలా చక్కగా మెజారిటీ ఈరోజుకి కంప్లీట్ చేశారు. బహుశా ఈరోజు ఈవినింగ్ అయితే ఆల్మోస్ట్ 99% అయిపోతాయి. 99% ఈరోజు ఈవినింగ్కి కంప్లీట్ చేస్తారు. నిన్నటికి వాళ్ళైతే చాలా చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ ఒకటి, పార్కింగ్, ఈ 2 విషయాలని ప్రతిరోజు 2 కోట్ల అంటే పోలీస్ అధికారులు, ట్రాన్స్పోర్ట్ అధికారులు, సిఆర్టీ అధికారులు, కలెక్టర్లు అందరూ డిస్కస్ చేస్తున్నాం. అది కూడా పెళ్ళికి వచ్చింది. ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా రెయిన్ వస్తే, వర్షం వస్తే పార్కింగ్కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ చూడమన్నారు. దానికి యాక్చువల్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఒకవేళ రెయిన్ ఏదన్నా వచ్చి పార్కింగ్, ఎందుకంటే ఇది బ్లాక్ కాటన్ సాయి, పార్కింగ్లో పెట్టలేకపోతే ఇక్కడ రోడ్లు ఉన్నాయి. సిఆర్టీ 2014-19లోనే 300 కిలోమీటర్లు రోడ్స్, ట్రంక్ రోడ్స్, అంటే 1 లేయర్, 2 లేయర్, 3 లేయర్లు వేస్తున్నారు. వాటన్నిటిని పరిశీలి చేసుకోమన్నాం. వాటి మీద పెట్టుకునేటట్టుగా ఆల్టర్నేట్ ప్లాన్ బి, దాన్ని ఈరోజు యాక్చువల్గా డిస్కస్ చేస్తున్నారు. ఈరోజు మధ్యాహ్నం లోపల ఆల్రెడీ ఒక 3,000 వెహికల్స్, 3,000 బస్సులు, ఒక 1000 కార్లు పెట్టడానికి ఆల్రెడీ ప్లాన్ చేశారు. అలా కాదు, 5 లక్షల పైగా ప్రజలు వచ్చేటప్పుడు వెహికల్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల దానికి తగ్గట్టుగా యాక్చువల్గా చేయమన్నారు. అది వాళ్ళ 7,000 బస్సులు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదేవిధంగా కార్లు అవి తీసుకుంటే ఒక 3,000 పైగా వస్తాయని పార్కింగ్ ఏర్పాటు చేశారు. అయితే రెయిన్ ఏదన్నా వచ్చి ఇబ్బంది లేకుండా ఆల్టర్నేట్ ప్లాన్ బి, దాన్ని యాక్చువల్గా వర్కౌట్ చేస్తారు. 50% వర్కౌట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కల్లా మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూర్చొని వర్క్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి చిన్న విషయాన్ని, ఫుడ్ కానీ, వాటర్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, పార్కింగ్ కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు అధికారులు తీసుకుంటారు. ఈరోజు ఈవినింగ్కి 99% వరకు పూర్తవుతుంది. ఏదైనా మిగిలితే రేపు మార్నింగ్ కల్లా 1% వరకు కూర్చోండి. సార్, రాజధాని రైతుల విషయంలో, సన్మానాల విషయంలో అందరూ యాక్చువల్గా ఇది ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ అండి. ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాంలో ఏదైనా పర్మిషన్ వాళ్ళు ఇవ్వాలి. పర్మిషన్ డయాస్ మీద వెరీ లిమిటెడ్ ఇచ్చారు. ఒక పక్క విఐపి అంటే మినిస్టర్లు, ఎమ్మెల్యేలు కనేసాము, ఇంకో పక్క రైతులకు అవసరం ఇస్తే వాళ్ళు అలౌ చేయలేదు. ఆ డయాస్ తీసేసాం, ఈ డయాస్ తీసేసాం. రైతులకి యాక్చువల్గా స్పెషల్గా ఒక 10,000 మంది రైతులకి ముఖ్యమంత్రి గారు స్పెషల్గా చేయమన్నారు. దాన్ని అధికారులు యాక్చువల్ గ్యారెంటీ చేస్తున్నారు. ముఖ్య అతిథులు ఎవరెవరు